Hello everyone, Namaste. Welcome to Bhojanam Vibes. I'm Sahiti and thank you all for supporting me. Please do follow our Insta page and YouTube channel for more videos from Bhojanam Vibes. Today we are coming with our first recipe, that is chicken curry. I know most of the non-veg lovers ki out there this is a favorite, and ఇవాళ మనం దాన్ని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ ఐ డెఫినెట్లీ కెన్ అష్యూర్ దట్ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈవెన్ బిగినర్స్ హూ కుడెంట్ డూ ఇట్, they'll be able to do a good chicken curry. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. జీలకర్ర, లవంగాలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కరివేపాకు, కొంచెం కర్డ్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, టమాటోస్, చికెన్. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు, సాల్ట్, నేను ఇక్కడ ఒక 1 to 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చికెన్ ఒక 1 హోల్ చికెన్ తీసుకున్నా, లైక్ అంటే ఆల్మోస్ట్ లైక్ 3 lb. కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, బట్ మీకు స్పైసీగా తినాలనుకుంటే 4 స్పూన్స్ కారం, ఒక 3 to 4 స్పూన్స్ ఉప్పు వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం కర్డ్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నా. కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ స్పైసెస్ మసాలా మనం వేసిందంతా మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని ఇప్పుడు మనం ఒక 10 to 15 minutes మ్యారినేషన్కి వదిలేయాలి, సో దట్ మసాలా స్పైసెస్ అన్నీ దానికి పట్టేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 to 4 స్పూన్స్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, ఇలాచి, జీలకర్ర, మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ఇప్పుడు అన్నీ సాటే చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీది. నేను దీంట్లో సిన్నమన్ అండ్ స్టార్ అనీస్ కూడా వేసుకున్నాను, దిస్ ఈజ్ ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్,
వేసి మంచిగా ఆనియన్స్కి పట్టేలాగా సాటే చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనం ఆనియన్స్ ఆర్ ఆల్మోస్ట్ డన్. ఇందులో పసుపు, టమాటోస్, నేనైతే ఒక 2 టమాటోస్ తీసుకున్నా 1 హోల్ చికెన్కి. టమాటోస్ మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో మనం లిడ్ పెట్టేసుకుందాం సో దట్ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి టమాటోస్. ఇప్పుడు మనం చూస్తే టమాటోస్ సాఫ్ట్ అయ్యాయి, మంచిగా మ్యాష్ అయిపోయేలాగా. ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాం, మ్యారినేట్ చేసుకున్న చికెన్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని చికెన్ ఒక 10 minutes కుక్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో. సో మనం చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. సో ఇది మంచిగా దగ్గర పడే వరకు మనం కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 10 minutes కుక్ చేసుకుందాం గ్రేవీ దగ్గరికి పడేలాగా. అండ్ లిడ్ తీసి చూద్దాం, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొక 5 minutes లిడ్ పెట్టి కుక్ చేసుకొని తీద్దాం. కర్రీ అయిపోయింది. నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కర్రీ లీవ్స్ చల్లాను. అండ్ దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రైస్తో. వేడి వేడి రైస్లో ఈ చికెన్ కర్రీ టేస్ట్ అదిరిపోయింది. మీరందరూ డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please keep following us for more videos from Bhojanam Vibes. Thank you for all your support and we'll meet with the next video. Until then, signing off.